హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. విశ్వ హిందూ పరిషత్ ఆదివారం నాడు విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో నిర్వహించిన హైందవ శంఖారావం సమాజంలో విద్వేషాలు నూరిపోసేందుకు ఉద్దేశించిన క్రతువులా అనిపిస్తోంది. సభావేదిక మీది నుంచి చేసిన ప్రసంగాలు ఆ లక్ష్యంగానే సాగాయి. భవిష్యత్ కార్యాచరణను నిర్దేశిస్తూ ప్రకటించిన డిక్లరేషన్ ఆశాంతం సమాజంలో అలజడి రేపేదిగా ఉంది. హిందూ దేవాలయాల నిర్వహణను హిందూ సమాజానికి అప్పగించాలన్నది డిక్లరేషన్ ప్రధాన డిమాండ్. గుళ్లను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్టం చేయాలన్నారు. ఆక్రమణలకు గురైన దేవాదాయ భూములను ప్రభుత్వం తిరిగి ఆయా దేవాలయాలకు అప్పగించకపోతే బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. దేవాలయ సంస్థల్లో పనిచేస్తున్న అన్యమతస్థులను తక్షణం తొలగించాలని అల్టిమేటం జారీ చేశారు. పండగలు, శోభాయాత్రల వంటి వాటిపై ఆంక్షలు వద్దని హూంకరించారు. తమ డిక్లరేషన్ను సాధించుకునేందుకు ఉద్యమం లేవదీస్తామని చెప్పి హెచ్చరించారు. ఆ విధంగా ప్రతిజ్ఞ సైతం చేయించారు. శంఖారావం డిక్లరేషన్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది, ప్రజా వ్యతిరేకమైనది. ఈ డిక్లరేషన్ను ప్రజాస్వామ్యవాదులంతా అభిశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోనే దేవాలయాలపై పెత్తనం కోసమే విహెచ్పి ఒక పథకం ప్రకారం పనిచేస్తోందని డిక్లరేషన్ ను బట్టి అర్థమవుతోంది. చరిత్రను పరిశీలిస్తే ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాలైనా రాజులు, జమీందార్లు, ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. లౌకిక దేశంలో ప్రభుత్వాల పరిధిలోనే ఉండాలి కూడా. రాజ్యాంగం పౌరులందరికీ మత స్వేచ్ఛ ఇచ్చింది, దానికి పరిమితులు విధించింది. దేవాలయ వైదిక క్రతువుల్లో ప్రభుత్వం జోక్యం ఉండరాదు. వాటి పరిధిలోని దేవాలయాలు, వైద్యశాలలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన, నిర్వహణ వంటి లౌకిక వ్యవహారాలను ప్రభుత్వం చూడాలి. ప్రభుత్వ నియంత్రణ వలన ఆలయాలు అపవిత్రం అవుతున్నాయి కనుక వాటి నుండి విముక్తి కల్పించాలనడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. దేవాలయాలకు వెనకటి రాజులు, పోషకులు, జమీందారులు, భక్తులు విలువైన ఆస్తులను అందించారు. వాటన్నింటి కబ్జా కోసమే ఈ ఆలయాలు స్వాధీనం డిమాండ్గా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వమే యూపీలో దేవాలయాలన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ చట్టం తెచ్చింది. అయోధ్య రామాలయం ట్రస్టులో ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ ట్రస్టుపై ఉంది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీలోని విశ్వేశ్వర స్వామి ఆలయం ట్రస్ట్ సైతం ప్రభుత్వ పరిధిలోనే నడుస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆలయాలను ప్రభుత్వ చెర నుంచి విముక్తికి పోరాడతానంటోంది విహెచ్పి. ఈ రెండు నాల్కల వైఖరి ఏంటి? శంఖారావాన్ని విహెచ్పి నిర్వహించిన బీజేపీ ప్రధాన శక్తి అన్నది బహిరంగ రహస్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు హాజరు కావడం కూడా అర్థమవుతోంది. ఏపీలో బీజేపీ ఉనికి కోసం ఎప్పటి నుంచో వెంపర్లాడుతుంది. కూటమి ప్రభుత్వంలో ఆ పని చేయాలని పథకం వేసింది. బీజేపీ పెరగాలంటే దాని సహజ సిద్ధ ఏజెండా ప్రజల మధ్య విద్వేషాలు రాజేయడం. విహెచ్పి డిక్లరేషన్ను అందుకు ఉపయోగపెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తోంది. గుళ్లను రాజకీయ కేంద్రాలుగా, పండగలను మత ప్రచార కార్యక్రమాలుగా మార్చే ప్రయత్నాన్ని చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో రామతీర్థం, అంతర్వేది, తిరుపతి వంటి వాటిని ముందుకు తీసుకొచ్చింది. కొంతకాలం లడ్డూ వివాదం, సనాతన ధర్మం ఉంది. ఇప్పుడు ఏకంగా దేవాలయాల స్వాధీనం అంటుంది. దేవాలయ భూముల్లో దశాబ్దాల నుంచి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలు గంటివేతకు గురవుతున్నారు. మతం ప్రాతిపదికగా దేవాలయ సంస్థల్లో పనిచేసేవారు, వ్యాపారాలు చేసేవారిపై నిషేధం రాజ్యాంగ విరుద్ధం, సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తాయి. ఇటువంటి కుట్రలను ప్రజలు అప్రమత్తతతో ఎదుర్కోవాలి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్లో మతోన్మాద కుయుక్తులు సాగవని చెప్పి చాటి చెప్పాలి.